తదుపరి మనకి ఇంకా మంచి సింగింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అలాగే విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. బట్ బిఫోర్ దట్ జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ అలాగే మల్లారెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈరోజు నమస్తే దిల్ రాజు అన్న, నమస్తే అన్న. ఈరోజు మన హైదరాబాద్లో మన టీటీఏ 10th యానివర్సరీ డే ఇక్కడ చేసుకుంటున్నందుకు దానికి ఫౌండర్ చైర్మన్ ఎవరో తెలుసా? మల్లారెడ్డి. అంటే మీకు డౌట్ వస్తుంది, ఆ మల్లారెడ్డి చైర్మన్ అంటే ఫౌండర్ మల్లన్న దాన్న ఇద్దరం మల్లారెడ్డిలము. ఇండియా మల్లారెడ్డి, అమెరికా మల్లారెడ్డి. నేను ఇండియాలో రూల్ చేస్తున్నా, మా అన్న అమెరికాలో రూల్ చేస్తున్నాము. మీకు తెలుసా ఇంకో విషయము? మేము చిన్నప్పుడు విడిపోయినాము. మా అన్న అమెరికాకి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ బోయినపల్లికి వచ్చినా. అక్కడ ఆయన దుమ్ము లేపుతున్నాడు. ఇక్కడ ఇండియాలో నంబర్ 1 బ్రాండ్ ఎవరు? మల్లారెడ్డి. అందరికీ నమస్కారం. పెద్దలు మా మల్లన్న, అదే మరిగా ఇప్పుడు మన కొత్త ప్రెసిడెంట్ పవన్ గారు, మిగతా వంశీ నవీన్ గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా మాజీ మంత్రి మా జగదీష్ అన్న, మిగతా అందరికీ టీటీఏ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కూడా, మా చెల్లెళ్లకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. 10వ వార్షికోత్సవం ఇక్కడ పెట్టింది, చాలా సంతోషం. ఉండురానా చెప్పని. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిందంటే, హైదరాబాద్ అమెరికా పాతగా అయిపోయింది, హైదరాబాద్ కొత్తగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు హైదరాబాద్కు తేడా లేదు. నేను అబ్జర్వ్ చేసిన. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరందరూ కూడా అమెరికాకు పోయి డాలర్లు సంపాదించారు. నేను ఇండియాలో ఉండి, ఒక బోయినపల్లిలో ఉండి, నా పెళ్ళి 19 డిస్టర్బ్, నా ఫ్లో ఆగిపోతుంది. నా పరిస్థితి 2 మాటలు చెప్పేస్తా, ఎక్కువసేపు 5 నిమిషాలు. నాది 1976 మార్చ్ 19th నా మ్యారేజ్ అయింది. రేపు 26 నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26 మార్చ్ 19th నాడు నా 50 years గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే. ఇంకొక 6 నెలలు అయితే, నాకు 3 నెలలు అయితే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే నాది. కాబట్టి ఈ 50 ఏళ్ళ జర్నీలో నా పెళ్ళైనప్పుడు నా పరిస్థితి ఏంది గుర్తా? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఇయ్యాల నా పరిస్థితి ఏంది గుర్తా? ఇండియాలో నంబర్ 1 ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. మెడికల్లో పీజీలో నేనే నంబర్ 1 ఇండియాలో. ఒకనాడు మణిపాల్ ఉండే, ఒకనాడు రామచంద్ర ఉండే. ఇవాళ ఇండియాలో ఎవరంటే మల్లారెడ్డి. ఇంజనీరింగ్ లో నంబర్ 1 ఎవరు? మల్లారెడ్డి. ఫార్మసీలో కానీ, మేనేజ్మెంట్లో కానీ, ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ అంటే మల్లారెడ్డి. అదే కాక ఒక పాలమ్మినోడు ఎంపీ అయిండు, మినిస్టర్ అయిండు, ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే. సోషల్ మీడియాలో నంబర్ 1 ఎవరు? మల్లారెడ్డి. అంటే ఒక పాలమ్మినోడు ఒకటే జీవితంలో 50 ఏళ్ళల్లో
అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎట్లా వచ్చిండు నేనేం మాయ చేయలే, మంత్రం చేయలే, బాబాను కాదు. ప్రతి రూపాయికి పని చెప్పిన, ప్రతి టైం వేస్ట్ చేయలే, డబ్బులు వేస్ట్ చేయలే, రెస్పెక్ట్ ఉన్నా, డిసిప్లిన్ ఉన్నా సక్సెస్ అయినా. కాబట్టి మీరందరూ కూడా, నా పిల్లలకు 50,000 మంది స్టూడెంట్స్ నా క్యాంపస్లో, 500 ఎకరాల్లో నా ఇన్స్టిట్యూషన్స్. ప్రతి స్టూడెంట్ ప్రపంచంలో రెండే షార్టేజ్ ఉన్నాయి, ఒక టెక్నాలజీ, రెండో స్కిల్. ఆ రెండు కూడా మన పిల్లలకు నేర్పిస్తున్నా. నేను జపాన్ పోయినా, జర్మనీ పోయినా, తైవాన్ పోయినా, ప్రపంచమంతా కూడా ఎవ్వరు కూడా అంత ఓల్డ్ ఏజ్ పీపుల్, రిటైర్ పీపుల్, సీనియర్ సిటిజన్ పీపుల్, యంగ్ పీపుల్ ఎక్కడున్నారంటే ఇండియాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, మల్లారెడ్డి కాలేజీలో ఉన్నారు. వాళ్ళను తయారు చేస్తున్న టెక్నాలజీ పీపుల్. రేపు ప్రపంచాన్ని లీడ్ చేసేది ఎవరనుకుంటున్నారు? మన ఇండియన్ పీపుల్. కాబట్టి మీ అందరూ కూడా టైం లేదంటున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మల్లారెడ్డి గారి మాటలు మనకి ఆద్యంతం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎంతసేపు అయినా వినొచ్చు. అయితే సమయాభావం వల్ల నెక్స్ట్ మనం జగదీశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవ వేడుకల్ని హైదరాబాదులో జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు టాటా ప్రెసిడెంట్ నవీన్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, కార్యక్రమంలో హాజరైన అన్నదమ్ములు, అక్కచెల్లెలందరికీ నా నమస్కారాలు. అమెరికాకు వెళ్ళిన తెలంగాణ మూలాల్ని మర్చిపోకుండా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టాలని, ప్రపంచంలో ఏ జాతి అయినా తన యొక్క సాంస్కృతిక మూలాలతోనే తన ప్రత్యేకతను చాటుకుంటుంది. కాబట్టి ప్రత్యేకించి ప్రపంచంలో ఇప్పుడు మిగిలి ఉన్న మానవ జాతుల్లో అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం, బ్రతుకమ్మ లాంటి అద్భుతమైన మానవీయ పండుగల్ని కలిగి ఉన్న తెలంగాణ మన మూలాల్ని మర్చిపోవద్దని చెప్పి అమెరికాలో కూడా మన కల్చర్ను ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ, మన పండుగలు నిర్వహించుకుంటూ, మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్న టాటా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా మన వార్షికోత్సవం చేసుకోవాలి మన ప్రజల మధ్యన అని చెప్పి ఇక్కడికి రావడం